సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్కి ఏమైంది? ఉన్నట్టుండి తన ఆరోగ్యం బాగాలేదంటే వీడియో విడుదల ఎందుకు చేశారు? అసలు ఆమెకు వచ్చినటువంటి వ్యాధి ఏంటి? ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. ఈ మధ్య ఎక్స్లో ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారామె. గత కొన్ని నెలలు నెమ్మదిగా గడుస్తున్నాయని, వెర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనే వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. కఠినంగానే ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు చెప్పారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్ ఈ నెల 1 నుంచి లీవ్లో ఉన్నారు. ఆగస్టు 1 నుంచి 2026 జనవరి 31 వరకు చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నారు. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా కొండ ప్రాంతాల్లో ఉన్న వీడియో షేర్ చేస్తూ వెర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనే వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇంతకీ వెర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనే వ్యాధి ఏంటి? అది మనిషిని ఎలా కుంగదీస్తుంది అనేది చర్చించుకుంటున్నారు నెటిజన్స్. వెర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనేది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన రక్తనాళం. ఈ ఆర్టరీ గోడలో పగులు ఏర్పడినప్పుడు దాన్ని వెర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అంటారు. రక్తం ఆ గోడలోని పొరల మధ్యకి చేరి ఛానల్లాగా తయారవుతుంది. ఇది రక్త ప్రవాహం ఆపేసి మెదడుకు వెళ్లే రక్తాన్ని తగ్గిస్తుందని డాక్టర్స్ చెబుతున్నారు. ఈ వెర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ ద్వారా ప్రధానంగా చిన్న మెదడుకు రక్తం సప్లై తక్కువ అవుతుంది, లేదు అని అంటే బ్లీడింగ్ అవుతుంది. కాబట్టి దాని రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. ప్రధానంగా వచ్చేసి మెడ వెనుక భాగంలో విపరీతమైన నొప్పి ఉండడం, తల కింద భాగంలో తలనొప్పి ఉండడం, కళ్ళు తిరిగినట్టు ఉండడం, గిడ్డినెస్ ఆర్ వర్టిగో అంటారు. మన చుట్టూ మనం తిరిగినట్టు అనిపించడం, చుట్టూ ఉన్న వ్యక్తులు, రూమ్లో మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ తిరుగుతున్నట్టు అనిపించడం, నడుస్తుంటే తూలిపడుతున్నట్టు అనిపించడం, వామిటింగ్స్ రావడం, మాట తీరు మారడం, కొంతమందిలో ఆల్రెడీ దానివల్ల ఒక సైడ్ పెరాలసిస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక సైడ్ కాలు చెయ్యి పడిపోవడం అనేది సహజంగా చూస్తూ ఉంటాం. వెరాస్ రేర్ పరిస్థితుల్లో ఒక్కోసారి రక్తనాళం పూర్తిగా చిట్లిపోయినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ లోపల హెవీ బ్లీడింగ్ అయిపోయి సబరెక్నాయిడ్ హెమరేజ్ అంటాం. దాని ద్వారా పేషెంట్ సడన్గా డ్రౌజీ అయిపోయి మత్తుగా కోమాలోకి వెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. వెర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనేది రావడానికి అనేక కారణాలున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మెదడుకు గాయమైతే ఈ సమస్య ఏర్పడవచ్చు. మెడను ఎక్కువగా తిప్పడం, హై బీపీ ఉండటం, జన్యు సంబంధిత రక్తనాళాల బలహీనత లాంటివి కూడా కారణం కావచ్చు. ఈ సమస్య వచ్చిన వారు విపరీతమైన మెడనొప్పి, తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది. చూపు మసకబారినట్టు కనిపిస్తుంది. కొందరిలో మాట తడబడొచ్చు కూడా. కొన్ని నెలల్లోనే ఈ వెర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనేది స్పాంటేనియస్ గానే క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికోసం మనం ఏం చేయాలి అని అంటే ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి. నెక్ ఎటువంటి మ్యానిపులేషన్ అనేది చేయొద్దు. మూమెంట్ రెస్ట్రిక్షన్ చేసేసుకొని బీపీ ప్రాపర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ అక్కడ రక్తనాళం సూడోలిమన్ లోపల ఉన్న రక్తం అనేది గడ్డగట్టకుండా, ఆ గడ్డగట్టిన రక్తం ప్రతిసారి నార్మల్ రక్తనాళంకి వచ్చి బ్లాక్లు క్రియేట్ చేయకుండా మనం యాంటీ కోగులెంట్స్ అంటే రక్తాన్ని పల్చగా చేసే మందులు, బ్లడ్ థిన్నర్స్, యాంటీ ప్లేట్లెట్ మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సహజంగా ఇది 6 నెలల వరకు తీసుకుంటూ 6 నెలల వరకు ఈ మందులు కంటిన్యూ చేస్తూ సీరియల్గా మనం నెలకొకసారి 2 నెలలకొకసారి మళ్ళీ ఆ వెర్టిబ్రల్ ఆర్టరీ యాంజియోగ్రామ్, సిటీ యాంజియోగ్రామ్ చేసుకొని చూడడం ద్వారా ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది అసెస్ చేసుకోవచ్చు. సో వెర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ పేషెంట్లో చాలా మందిలో సహజంగానే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఈ ఇంప్రూవ్మెంట్ అయ్యే క్రమంలో రక్తనాళాల్లో బ్లాక్లు, స్ట్రోక్ రాకుండా ఉండడం కోసం మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే వెర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ పెద్దగా ప్రమాదం ఉండబోదని డాక్టర్స్ చెబుతున్నారు. నెగ్లెక్ట్ చేసినా, రైట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోయినా భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు. రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణ ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు.